సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వృద్ధాప్యం వ్యర్థం కాకుండా ఏం చేయాలో తెలుసుకుందాం. వయసు పైబడితే శరీరం పట్టుతప్పుతుంది, నడక తడబడుతుంది, చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది, జ్ఞాపక శక్తి అటకెక్కుతుంది. ఇవన్నీ పలు అసౌకర్యాలకు, ప్రమాదాలకు దారితీస్తూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకుని నాణ్యమైన జీవనం కొనసాగించడానికి పెద్దలు ఎలా నడుచుకోవాలో, వారి పట్ల కుటుంబ సభ్యులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు ఇలా వివరిస్తున్నారు. ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని పెద్దలందరూ కోరుకుంటారు. అయితే ఇందుకోసం అవసరమైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలను పాటించడంలో అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. శరీరం చురుగ్గా ఉండాలన్నా, జీవక్రియలు సమర్థంగా కొనసాగాలన్నా అప్పటికే ఉన్న రుగ్మతలను సక్రమంగా మందులు వాడుకుంటూ, బలవర్ధకమైన ఆహారం తీసుకుంటూ, తగినంత వ్యాయామంతో శరీరాన్ని చలాకీగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా పెద్ద వయసులో పొంచి ఉండే ముప్పుల పట్ల అవగాహన పెంచుకుని తదనుగుణమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. పెద్దలకు ఎముకలు విరిగే ముప్పు ప్రధానంగా పొంచి ఉంటుంది. ఈ వయసులో గుల్లబారి పెళుసుగా బోలుగా మారిన ఎముకలు చిన్న దెబ్బకే పుటుక్కున విరిగిపోతూ ఉంటాయి. ఈ వయసులో సర్జరీలు, తదనంతరం తలెత్తే ఇన్ఫెక్షన్లను తట్టుకునే సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి కింద పడి ఎముకలు విరగ్గొట్టుకునే అవకాశాలకు అడ్డుకట్ట వేయాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే, బాత్రూంలో కాలు జారే వీల్లేని టైల్స్ ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్ పైన కూర్చుని పైకి లేవడానికి ఆసరా కోసం గోడలకు హ్యాండిల్స్ బిగించుకోవాలి. కార్పెట్స్, మ్యాట్స్ కాళ్లకు అడ్డుపడకుండా చూసుకోవాలి. ఫర్నిచర్ నడకకు అడ్డొచ్చే వీలు లేకుండా చూసుకోవాలి. ఇంట్లోని ప్రతి గదిలో తగినంత వెలుతురు సోకేలా చూసుకోవాలి. చేతికర్ర వాడుకోవడం తప్పనిసరి. ఎముకల పటుత్వాన్ని తెలిపే పరీక్షలు చేయించుకుంటూ వైద్యులు సూచించే కాల్షియం, విటమిన్ డి మాత్రలు వాడుకోవాలి. పెద్ద వయసులో ఆకలి, ఆహారం పట్ల ఆసక్తి తగ్గడం సహజం. వాసన, రుచి కూడా తగ్గుతాయి. వీటికి తోడు దంత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దాంతో సరిపడా ఆహారం తినకపోవడం వల్ల ఒంట్లో సత్తువు తగ్గుతుంది. శరీరం రోగనిరోధక శక్తిని కోల్పోయి సులభంగా ఇన్ఫెక్షన్లకు గురయ్యే ముప్పు పెరుగుతుంది. కాబట్టి పోషకాలన్నీ అందేలా బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. అందుకోసం బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలతో పాటు రోజుకు కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వీటిలోని పీచు జీర్ణక్రియ, విసర్జక ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. సూక్ష్మ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు బలాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఈ వయసులో ప్రోటీన్ అవసరం. కాబట్టి రోజుకు 200 నుంచి 300 మిల్లీలీటర్ల పాల పదార్థాలు తీసుకోవాలి. వీటితో ప్రోటీన్తో పాటు కాల్షియం కూడా దొరుకుతుంది. వేరుశనగ, జీడిపప్పు, బాదం ప్రోటీన్ అందిస్తాయి. మాంసాహారులు చికెన్, గుడ్లు, మాంసం, చేపలు తీసుకుంటూ ఉండాలి. ఆహారం పూర్తిగా మెత్తగా ఉడికించి తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినాలి. ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. పెద్ద వయసులో వినికిడి శక్తి తగ్గడం సహజం. అది దైనందిన జీవితానికి ఇబ్బందిని తెచ్చిపెడుతున్నప్పుడు తప్పనిసరిగా హీరింగ్ ఎయిడ్స్ వాడుకోవాలి. వినికిడి తగ్గినంత మాత్రాన ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ లేదనుకుంటే పొరపాటు. వినికిడి లోపంతో నలుగురిలో కలవలేక మానసిక కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం తగ్గుతుంది. గదికే పరిమితమై బయటి ప్రపంచంతో కలవలేని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి వినికిడి లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కళ్ళజోడు కూడా వాడుకుంటూ ఉండాలి. లేదంటే అడుగులు తడబడి పడిపోయే ప్రమాదం ఉంటుంది. వృద్ధాప్యంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు లాంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటి కోసం పలు రకాల మందులు వాడుకుంటూ ఉంటారు. దాంతో మిశ్రమ మందులతో కొన్ని దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. తల తిరగడం, తికమక, బలహీనత లాంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మందులు వాడకంలో వైద్యుల సూచనలను పాటించాలి. సమయవేళలు పాటించాలి. మందుల దుష్ప్రభావాలను వైద్యుల దృష్టికి తీసుకెళ్లి ప్రత్యామ్నాయ మందుల కోసం అడగాలి. పెద్ద వయసులో నిద్ర సమస్య సహజమే. అయినా నిద్రలేమితో ఆరోగ్యం మరింత దెబ్బతింటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
శారీరక శ్రమ లోపించడం, ఆందోళన, కొన్ని మందుల ప్రభావం, టీవీ, మొబైల్ వంటివి నిద్రను దూరం చేయవచ్చు. నిద్ర మాత్రలు కొంతమేరకు సమస్యను పరిష్కరించగలిగినా వీటికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించడం ఆరోగ్యకరం. అందుకోసం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి. సాయంత్రం వేళ కునుకు తీయడం మానేయాలి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీలు మానేయాలి. రాత్రి నిద్రకు 2 నుంచి 3 గంటల ముందే భోజనం ముగించాలి. దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పించాలి. ఉద్యోగాలు, చదువుల కారణంగా పిల్లలు ఇంటికి దూరంగా ఉండడం, ఆత్మీయులను కోల్పోవటం, ఒంటరితనం వల్ల పెద్దల్లో కుంగుబాటు మొదలవుతుంది. దీన్ని దూరం చేసుకోవడం కోసం బంధువులు, స్నేహితులను తరచూ కలుస్తూ ఉండాలి. ఫోన్ల ద్వారా తరచూ సంభాషిస్తూ ఉండాలి. మనవళ్ళు, మనవరాళ్లతో ఆటల్లో పాల్గొంటూ ఉండాలి. మెదడును చురుగ్గా ఉంచుకోవడం కోసం పజిల్స్ పూరిస్తూ ఉండాలి. చెస్, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. శరీరం బరువు, రక్తపోటు అదుపులో ఉండడానికి, మనసు హుషారుగా ఉండడానికి వ్యాయామం తోడ్పడుతుంది. కాబట్టి ప్రతిరోజు నడక, యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. తోట పని, కుక్కను వ్యాహ్యాలకి తీసుకెళ్లడం, పచారీ కొట్టుకు నడుచుకుంటూ వెళ్ళి సరుకులు తీసుకురావడం లాంటి తేలిక పనులు చేస్తూ ఉండాలి. ఈరోజు మనం వృద్ధాప్యం వ్యర్థం కాకుండా ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.